హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? 3 రకాల పిండితోటి ఈ విధంగా రొట్టె చేస్తే చాలా బాగుంటుందండి. హెల్త్కి కూడా చాలా మంచిది. కావాల్సినవి ఏ విధంగా చేయాలో చూద్దాము. రాగి పిండి 1 కప్పు తీసుకున్నానండి. జొన్న పిండి 1 కప్పు, గోధుమ పిండి 1 కప్పు. ఈ 3 బాగా కలిసేటట్టు కలపాలి. ఈ విధంగా కలిపాక ఇప్పుడు కొంచెం సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, బాగా సన్నగా తరిగితే బాగుంటుందండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం జీలకర్ర, కొంచెం ఉప్పు, కొంచెం కరివేపాకు, కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి. ఇవన్నీ వేసి బాగా కలపాలి. వాటర్ పోయకుండానే బాగా కలపాలండి. ఉల్లిపాయలు కొంచెం తేమ ఉంటుంది కదా, అవి కూడా బాగా ప్రెస్ చేసుకుంటూ కలిపితే బాగా కలుస్తుంది. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలపాలి. ఒకేసారి పోయకూడదండి, కొంచెం కొంచెం పోసుకుంటూ కలపాలి. ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు కవర్ మీద చేయాలండి. నేను పాలిథిన్ కవర్ మీద చేస్తున్నాను. కొంచెం ఆయిల్ వేసి జొన్న రొట్టె ఎలా చేస్తామో ఆ విధంగా చేయటమేనండి. పలుచగా, ఎంత పలుచగా చేస్తే అంత బాగుంటాయి. చాలా బాగుంటాయండి, చాలా టేస్టీగా ఉంటాయి. స్పైసీగా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసాం కదా, బాగుంటాయి. కొంచెం లైట్గా నువ్వులు పైన ఈ విధంగా అద్దితే అవి కూడా ఫ్రై అయ్యి తింటుంటే మంచిగా ఉంటాయి. చాలా బాగుంటుంది. ఈ విధంగా అద్దాక గ్యాస్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు ఆ రొట్టె వేయాలి. కొంచెం వేడెక్కాక, ఆయిల్ వేడెక్కాక ఇప్పుడు కొంచెం పైన కూడా వేసి మూత పెట్టుకోవాలండి. మంచిగా కుక్ అవుతుంది, మంచిగా ఫ్రై అవుతుంది. రెండో వైపు కూడా ఫ్రై చేసుకోవాలి. బాగుంటుందండి, చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఈజీగా చేయొచ్చండి. జొన్న రొట్టె రెడీ అయిందండి.